జీవిత పోరాటాలతో, ఉద్యోగ సమస్యలు, కుటుంబ సమస్యలు, అనారోగ్యం, వీటి వల్ల అలసిపోయారా? విసిగిపోయారా? ఇక నా వల్ల కాదు అని అనిపిస్తుందా? ఈ వాగ్దానం మీకోసమే. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. హల్లెలూయా. మీరు ఎంత అలసిపోయారో, ఎంత ఏడ్చారో, ఎంత కాలం నుంచి ఎదురు చూస్తున్నారో, ఎంత భారాన్ని మోస్తున్నారో దేవునికి తెలుసు. దేవుడు మిమ్మల్ని బలపరుస్తారు. రోషము గల ప్రవక్త ఏలియా, ఆయన కృంగిపోయినప్పుడు ఇంకా చాలు ప్రభువా, నన్ను నీ రాజ్యంలో చేర్చేసుకో అని దేవుణ్ణి అడిగారు. కానీ దేవుడు ఏలియా గారిని బలపరిచి ఇంకా గొప్పగా వాడుకున్నారు. ఏలియా గారు మరణం చూడకుండా పరలోక రాజ్యం వెళ్ళారు. మోషే గారు లక్షలాది మంది ప్రజలను నడిపిస్తూ అలిసిపోయారు. దేవుడు అతనికి సహాయకులుగా న్యాయాధిపతులను ఇచ్చి వారి మీద తన ఆత్మను కుమ్మరించి మోషే గారిని బలపరిచారు. 38 సంవత్సరాల నుంచి నడవలేకున్న వ్యక్తిని క్రీస్తు ప్రభువారు స్వస్థపరిచారు. యేసయ్య బలవంతుడైన దేవుడు. ఆయన శారీరక బలాన్నిస్తారు, మానసిక బలాన్నిస్తారు, ఆత్మీయ బలాన్నిస్తారు, ఆర్థికంగా బలపరుస్తారు, ప్రార్థించే బలాన్ని, క్షమించే బలాన్ని దేవుడు మనకిస్తారు. దేవుడు బలపరిచినప్పుడు మీకు అసాధ్యమైంది ఏది కూడా ఉండదు. దేవుడు ఎవరిని బలపరుస్తారు? ఆయనకు ప్రార్థన చేసేవారిని, యథార్థంగా జీవించేవారిని, ఆయన కొరకు ఎదురు చూసేవారిని దేవుడు బలపరుస్తారు. ఈ వాగ్దానం విశ్వాసం ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవయేసయ్య, ప్రభువా మీకు వందనాలు. మా కొండ, మా కోట, మా బలమ, మా ఆశ్రయదుర్గమైన ప్రభువా మీకు వందనాలు. ఇంతవరకు మీ రెక్కల నీడలో మమ్మల్ని దాచి ఈరోజు మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ప్రభువా ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో ప్రభువా వారిని ఆశీర్వదించండి, దీవించండి. సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే అని మీరు వాగ్దానం చేసిన రీతిగా ప్రభువా వారిని బలపరచండి. ప్రభువా కుటుంబ సమస్యలు బట్టి, ఉద్యోగ సమస్యలు బట్టి, అనారోగ్యం బట్టి వారు అలిసిపోయి ఉన్నారేమో తండ్రి, కన్నీరు కారుస్తున్నారేమో తండ్రి, ఇంకా నా వల్ల కాదు అని అనుకుంటున్నారేమో తండ్రి. ప్రభువా వారిని బలపరచండి అయ్యా. కృంగిపోయిన ఏలియా గారిని బలపరిచిన రీతిగా ప్రభువా గిద్యోన్ని బలపరిచి మిద్యామీనుల పైన విజయాన్ని అనుగ్రహించినట్టుగా ప్రభువా మోషే గారిని బలపరిచి లక్షలాది మంది ప్రజల్ని నడిపించిన రీతిగా ప్రభువా 38 సంవత్సరాల నుండి నడవలేని వ్యక్తిని మీరు స్వస్థపరిచి బలపరిచిన రీతిగా ప్రభువా శారీరకంగా ప్రభువా వారిని బలపరచండి అయ్యా. ఆత్మీయంగా ప్రభువా వారిని బలపరచండి అయ్యా. మానసికంగా ప్రభువా వారిని బలపరచండి అయ్యా. ప్రభువా ఆర్థికంగా ప్రభువా వారిని బలపరచండి అయ్యా. మీ కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుకుంటారని సెలవిచ్చిన రీతిగా ప్రభువా వారికి నూతన బలాన్ని దయచేయండి. బలాన్ని వారికి ధరింప చేయండి అయ్యా. మీరు వారిని బలపరచడం ద్వారా తండ్రి వారి జీవితంలో గొప్ప వాటిని సాధించడానికి ప్రభువా వారికి సహాయం చేయండి అయ్యా. ప్రభువా ఈ ప్రార్థనలో మేము అడిగినవన్నీ పొందుకున్నామని నమ్ముచు ప్రభువా యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.